నమస్కారం. ఈ ప్రపంచంలో చాలా మంది ఒక దాని గురించి ఇలా అనుకుంటారు. నాకు మంచి ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటాను. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకాస్త జీతం పెరిగితే బాగుంటుంది. జీతం పెరిగిన తర్వాత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఇల్లు వచ్చిన తర్వాత పేరు ప్రతిష్టలు రావాలి. ఇలా జీవితమంతా ఏదో ఒకటి వెంబడిస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రశ్న, అన్నీ వచ్చిన తర్వాత కూడా మనసులో ఖాళీగా అనిపిస్తే? ఈ ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల క్రితమే భాగవతం చెప్పింది. ఈ రోజు మనం వ్యాస మహర్షి జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి ఎవరో మనందరికీ తెలుసు. 4 వేదాలను విభజించిన మహర్షి, మహాభారతాన్ని రచించిన మహాకవి, అనేక పురాణాలను రచించిన జ్ఞానస్వరూపుడు, మనిషి సాధించగలిగిన అత్యున్నత జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావుడు. అయితే ఒక రోజు ఆయన మనసులో విచిత్రమైన బాధ కలిగింది. ఎందుకో తెలియదు. అన్నీ చేసినట్లు అనిపించింది. కాని ఏదో అసంపూర్ణంగా ఉంది. మనసులో ప్రశాంతత లేదు, సంతృప్తి లేదు, ఆనందం లేదు. సోదరులారా, ఇదే పరిస్థితి నేటి కాలంలో కూడా చాలా మందికి ఉంటుంది. ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, డబ్బు ఉంది. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అడుగుతుంది, ఇంకా ఏదో కావాలి. అది ఏమిటో చాలా మందికి తెలియదు. వ్యాస మహర్షికి కూడా అదే అనుభవం వచ్చింది. అప్పుడు ఆయన ఆశ్రమానికి ఒక మహానుభావుడు వచ్చారు. ఆయనే దేవర్షి నారదుడు. నారద మహర్షి వ్యాసుడిని చూసి అడిగారు, వ్యాసా, నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదు. కారణం ఏమిటి? అప్పుడు వ్యాసుడు తన బాధను చెప్పాడు. నేను వేదాలను రచించాను, పురాణాలను రచించాను, మహాభారతాన్ని రచించాను. అయినా నా హృదయంలో శాంతి లేదు. అప్పుడు నారదుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు. వ్యాసా, నీవు జ్ఞానాన్ని ఇచ్చావు, ధర్మాన్ని బోధించావు, కాని భగవంతుని దివ్యలీలలను సంపూర్ణంగా గానం చేయలేదు. అందుకే నీ హృదయం సంతృప్తి చెందలేదు. ఎంత గొప్ప సందేశమో చూడండి. జ్ఞానం మాత్రమే సరిపోదు, భక్తి కూడా కావాలి. సమాచారం మాత్రమే సరిపోదు, ఆత్మ సంబంధం కూడా కావాలి. మెదడు నిండిపోవచ్చు, కాని హృదయం ఖాళీగా ఉండవచ్చు. నేటి ప్రపంచంలో సమాచారం కొరత లేదు. మొబైల్ తెరిస్తే వేల విషయాలు కనిపిస్తాయి, కానీ శాంతి మాత్రం కనిపించదు. ఎందుకు? ఎందుకంటే జ్ఞానం పెరిగింది, భక్తి తగ్గింది, సౌకర్యాలు పెరిగాయి, సంతృప్తి తగ్గింది. నారద మహర్షి ఉపదేశం విన్న తర్వాత వ్యాసుడు ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుని మహిమను దర్శించాడు. అప్పుడు జన్మించింది భాగవత మహాపురాణం. భక్తి, జ్ఞానం, వైరాగ్యాలకు మార్గదర్శకమైన దివ్య గ్రంథం. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితంలో విజయాలు సాధించడం మంచిదే, కాని విజయాలన్నింటి వెనుక భగవంతుని స్మరణ లేకపోతే మనసు పూర్తి సంతృప్తిని పొందదు. అందుకే ఈ రోజు మీకు ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో మీరు వెంబడిస్తున్నది విజయం మాత్రమేనా, లేక అంతరంగ శాంతి కూడా కావాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. శ్రీమద్భాగవత మహాపురాణంలోని మరొక అద్భుతమైన కథతో తదుపరి భాగంలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.